దేవుని వాక్యం ఎలా ఉందంటే మనకు దీపమై ఉన్నది. 7వ విషయం ఏంటంటే దేవుని వాక్యం మనకు వెలుగై ఉన్నది. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఈ దేవుని గ్రంథం చదివితే మనకు ఎలా ఉంటుందనంటే మనకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దేవుని వాక్యము చదివేవారు, ధ్యానించేవారు, పరిశోధించేవారు వారు ఈ లోకంలో ఎలా జీవించాలి, లోకంలో ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా పురుషుడికైనా స్త్రీకైనా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పారు. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ చెప్పారు. తర్వాత ఈ వాక్యం చదివితే పరలోకం వెళ్ళుటకు, దేవుని యొద్దకు వెళ్ళుటకు, అక్కడ ఉండుటకు ఎలా వెళ్ళాలి అక్కడికి అనే విషయం కూడా ఈ గ్రంథంలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా సంతోషంగా ఆనందకరంగా